ఓం నమో వెంకటేశాయ. 2019 సంవత్సరంలో గురు చండాల యోగం అనేటువంటిది ఏర్పడ్డది. 2009లో ఆగస్టు నెలలో 20వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఆగస్టు నెలలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. కర్నూలు ప్రాంతము పూర్తిగా నీట మునిగింది. మనకు ఆ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ నాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మనం గమనించాల్సి ఉంటుంది. 2009 సంవత్సరంలో సుమారు 7 సంవత్సరాల తర్వాత 2016లో సెప్టెంబర్ నెలలో మళ్ళీ అదే సంఘటనలు మనకు పునరావృతమయ్యాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 2016లో కూడా సింహరాశిలో గురు చండాల యోగం అనేటువంటిది నడుస్తూ ఉంది. మనకు తీసుకుంటే వచ్చే సెప్టెంబర్ మహాలయ అమావాస్య సెప్టెంబర్ 30వ తేదీ నుండి కనుక తీసుకుంటే ఈ గురు చండాల యోగం యొక్క ఎఫెక్ట్ దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో గాను 3 రాష్ట్రాల మీద దీని ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. 2016 సెప్టెంబర్ 30వ తేదీ నుండి 2017 సెప్టెంబర్ 30వ తేదీ లోపు కనుక తీసుకున్నట్లయితే ఒక 2 ముఖ్యమంత్రులకు దక్షిణ భారతదేశంలో ప్రాణగండం అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. ఇది ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల వల్ల వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీసుకుంటే 2 ముఖ్యమంత్రులకు సంబంధించినంత వరకు వారికి ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఇంచుమించు సమానంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమంత్రికి తీసుకున్నట్లయితే అంటే 2 ముఖ్యమంత్రులకు ప్రాణగండము ఆరోగ్యభంగం అనుకున్నాం మనము. 3వ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి బారిన పడి తన యొక్క పీఠాన్ని అంటే తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రులు మనం ప్రాణగండం ఉంది అని అనుకుంటున్నామో ఆ ముఖ్యమంత్రులు చనిపోయిన తర్వాత వారి రాష్ట్రాలలో ఒక అనిశ్చితి రాజకీయ అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి కుటుంబంలో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉండనటువంటి పరిస్థితి వల్ల ఆ యొక్క రాష్ట్రాలలో రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా 2016 సెప్టెంబర్ 30వ తేదీ నుండి అంటే మహాలయ అమావాస్య నుండి 2017 సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు 100% గోచరిస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలకు సంబంధించి 2 ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రాణగండము లేదా మరణము, అలాగే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి పదవీచ్యుతుడు అంటే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. నేను క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నా. 2009లో కర్నూలు ప్రాంతంలో వర్షాలు పడ్డప్పుడు రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే తమిళనాడులో విపరీతమైనటువంటి వర్షాలు, అలాగే తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశము కురవడం కూడా జరిగింది. దీని కారణం చేత మనం ఊహించగలుగుతాము ఎవరికి ఈ ప్రాణగండాలు ఏర్పడనున్నాయి అనేటువంటిది కూడా మనం కొద్దిగా గొప్ప అంచనా వేయగలుగుతాము. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సకల దోష నివారణ పూజలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొని వాళ్ళు నివారణ వృత్తి చేయించుకుంటే అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయి.